హలో ఎవ్రీవన్, ఏకేఎస్ఐఏఎస్ మెయిన్ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో మనం మెయిన్ శిక్షణ కార్యక్రమంలో హిస్టరీకి సంబంధించి, భూగోళ శాస్త్రానికి సంబంధించి, అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి ప్రశ్నలు అయితే చూసాం. ఈ రోజు మనం అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చూద్దాం. క్వశ్చన్ ఫర్ 2 జూలై 2024. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ విధాన ప్రాధాన్యతలను చర్చించండి అని ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనం క్వశ్చన్ చూడగానే ఆన్సర్ రాసే ముందు మనం 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి అని చెప్పుకున్నాం, రైట్? అందులో ముఖ్యంగా ఇక్కడ మొదటి స్టెప్ ఏంటి? క్వశ్చన్ రీడింగ్. క్వశ్చన్ ని క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు చదవాలి అంటే ఇక్కడ ఒక 1 మినిట్ అయినా కేటాయించి దీన్ని మనం చదవాలి. అంటే ఎందుకు అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ లో అడిగారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. దానికి సంబంధించి క్వశ్చన్ ట్యాగ్స్ ఏమున్నాయి, కీవర్డ్స్ ఏమున్నాయి, దాన్ని డివైడ్ చేసుకుని మనం సింప్లిఫైడ్ చేసుకుని అప్పుడు రాస్తే ఈజీగా మనం డైవర్ట్ అవ్వకుండా ఏం అడిగారు ఎగ్జాక్ట్ గా డైవర్ట్ అవ్వకుండా ఏం అడిగితే దానికి సంబంధించి ఆన్సర్ రాయడానికి వీలవుతుంది. సో అయితే పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ విధాన ప్రాధాన్యతలను చర్చించండి అని ఇచ్చారు. సో ఇక్కడ ఒకే పార్ట్ లో ఇచ్చారు కాబట్టి మనకి నో ప్రాబ్లం. ఇక్కడ డిస్కస్ అనే కీవర్డ్ అంటే చర్చించండి అనే క్వశ్చన్ ట్యాగ్ అనేది ఇచ్చారు కాబట్టి మనం ఆల్రెడీ చర్చ అంటే డిబేట్ లాంటికి సంబంధించి మనం క్వశ్చన్ ట్యాగ్స్ ఒక 15 క్వశ్చన్ ట్యాగ్స్ గురించి చెప్పుకున్నాం. ఎవరైనా చూడకపోతే అది కంపల్సరీ ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆ క్వశ్చన్ ట్యాగ్ రిలేటెడ్ గానే మనకి ఎలా రాస్తే అలా మార్క్స్ అయితే ఇస్తారు. సో టాపిక్ వైజ్ మనం ఏది పెడితే అది రాస్తే మార్క్స్ అయితే ఇవ్వరు, అది గమనించండి. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూసి తర్వాత ఈ మెయిన్ శిక్షణ డైలీ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయడానికి. సో అయితే చర్చించండి అంటే ఏంటి? మనం ఇక్కడ ప్రాముఖ్యత అనేది రాయాలి కంపల్సరీ, ప్రాముఖ్యతకు సంబంధించి. అదేవిధంగా పాజిటివ్స్ అంటే ప్రాముఖ్యతనే మనం ప్రయోజనాలు లేదా ప్లస్ పాయింట్స్, అడ్వాంటేజెస్ అంటాం, రైట్? అదేవిధంగా దానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మనం రాయాలి. అంటే ఏంటి? ఇది నెగిటివ్ పాయింట్స్ అనమాట. సో కొన్ని సమస్యలు, ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవి రాస్తాం. అయితే సమస్యలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు కూడా మనం రాయాలి. అంటే సూచనలు లాంటివి మనం అందించాలి కాబట్టి అది కూడా మనం ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ ఇలా మనం ఈ క్వశ్చన్ కి సంబంధించి ఏం రాయాలనేది ఈ డిస్కస్ అనే కీవర్డ్ చర్చించండికి సంబంధించి మనం ఇక్కడ చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ టాపిక్ ఏంటి? భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ విధాన ప్రాధాన్యత, అంటే భారత విదేశాంగ విధానం, ఇండియాస్ ఫారెన్ పాలసీ అనేది టాపిక్ కాబట్టి ఈ టాపిక్ మీద మనం క్వశ్చన్ ఆన్సర్ రాయాలి. అయితే ఇక్కడ కీవర్డ్స్ ఏంటి? పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అన్నారు. అంటే నార్మల్ గా భారత విదేశాంగ విధాన ప్రాధాన్యతలు రాయడం అంటే వేరు. బట్ ఇక్కడ పెరుగుతున్న అంటే రీసెంట్ గా మనం పెరుగుతున్న నేపథ్యంలో అంటే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అన్నాడు కాబట్టి ఇక్కడ మనం రీసెంట్ గా జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి మనం గుర్తుకు రావాలి. అంటే అలాంటివి ఏంటి? రష్యాకి సంబంధించి, అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ కి సంబంధించి వార్ కావచ్చు, నడుస్తున్న యుద్ధం కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఇజ్రాయిల్, దాంతో పాటు మనకి ఉన్న హమాస్ వార్కి సంబంధించి కావచ్చు, లేదా ఇజ్రాయిల్ పాలస్తీనా యొక్క సమస్యలకు సంబంధించి కావచ్చు, ఇవి మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాంతో పాటు మనకి అమెరికా, చైనా ఆ రెండిటి యొక్క కన్సర్న్స్, రైవల్రీ అనేది శత్రుత్వం పెరుగుతున్నది ఆర్థిక పరంగా కూడా మనం చూస్తున్నాం. సో దానికి సంబంధించి కావచ్చు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ విధాన ప్రాధాన్యతలు చర్చ అన్నారు. సో అంటే ఇక్కడ పాజిటివ్స్, నెగిటివ్స్, అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో సమస్యలు ఏంటి, దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి కూడా రాయాలి. ఇది క్లియర్ కట్ గా మనం క్వశ్చన్ ని డివైడ్ చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అర్థం చేసుకుని రాస్తే ఎంత సింప్లిఫై గా మనం ఆన్సర్ రాయగలం అనేది అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ మనం స్టెప్ ఏంటి? 3 స్టెప్స్ లో సెకండ్ స్టెప్ బ్రెయిన్ స్టార్మింగ్. అంటే ఏంటి? మనం మెదడుకి పదును పెట్టాలి. అంటే మనం రాసే పాయింట్లు ఏమేమి రాయాలి అనేది మనం ఇప్పుడు ఆలోచించాం కదా, కొంచెం అంటే స్ట్రక్చర్ వైజ్ మనం ఆలోచించాం. బట్ బ్రెయిన్ స్టార్మింగ్ ఏ ఇంపార్టెంట్ కీవర్డ్స్ లాంటి పాయింట్స్ ఇందులో ఇంక్లూడ్ చేయాలనేది కూడా ఇక్కడ ఆలోచించాలి. ఏంటవి? ఇంట్రడక్షన్ లో ఏం రాయాలి, బాడీ పార్ట్ లో ఏం రాయాలి, అదేవిధంగా కంక్లూజన్ లో ఏం రాయాలి, ఇన్ బిట్వీన్ ఎలాంటి ఎగ్జాంపుల్స్ రాయాలి, ఇవన్నీ ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోవాలి 1 మినిట్ లో. సో ఇది కూడా 1 మినిట్ లో మనం కేటాయిస్తున్నాం. సో ఇలాంటివి రాసేటప్పుడు ఏం చెప్తాం? ఇక్కడ సాఫ్ట్ పవర్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఇండియాకి సంబంధించి సాఫ్ట్ పవర్ రోల్, అదేవిధంగా మనకు రీసెంట్ గా G20 సమ్మిట్ లాంటి వాటిలో మనం వసుదైక కుటుంబకం అనే థీమ్
ద్వారా మనం వృత్తాంతం ద్వారా ముందుకెళ్ళాం. సో అదేవిధంగా కొన్ని క్వాడ్ లాంటి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, క్వాడ్రిలేటరల్ డైలాగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా సమావేశాల్లో ఇండియా నేపథ్యంలో రీసెంట్ గా మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం జరుగుతున్నప్పటికీ, అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ కి సంబంధించి ఆన్గోయింగ్ వార్ లో కూడా, అదేవిధంగా యుఎస్ చైనా రైవల్రీ ఉన్నప్పుడు ఇండియా యొక్క భారత విదేశాంగ విధానం ఎలా ఉంది అనే దాని మీద మనం రీసెంట్ మనకి అంటే అప్పటి నుంచి నాన్ అలైన్డ్ మూవ్మెంట్ సంబంధించి, అదేవిధంగా రీసెంట్ గా మనకి అంటే ఇది కూడా హిస్టారికల్ గా ఇండియాస్ నైబర్హుడ్ పాలసీ కూడా సంబంధించి కూడా మనం ఇక్కడ మాట్లాడాలి. దాంతోపాటు మనకి పక్క దేశాలకి ఉన్న పంచశీల అగ్రిమెంట్ లాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి కొన్ని సార్క్ లాంటి, బీమ్సెక్ లాంటి సమ్మిట్స్ కి మనం ముందుగా ఉన్నామో వాటి గురించి కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి. అదేవిధంగా థర్డ్ స్టెప్ ఏంటి, మనం సింపుల్ గా ప్రెజెంట్ ద ఆన్సర్, మనం ఏదైతే ఆన్సర్ ఉందో ప్రెజెంట్ చేయాలి. అంటే గతంలో చెప్పినట్టు హిస్టరీకి సంబంధించి ప్రెజెంటింగ్ పర్పస్ లో మనం ఏం యూజ్ చేసాం, ఎక్కువగా ఫ్యాక్ట్స్ అనేవి ఇన్ఫర్మేషన్ యూజ్ చేసాం. అంటే గణాంకాలు లాంటివి లేదా పేర్లు లాంటివి మనం యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ మనం జోగ్రఫీకి సంబంధించి అంటే భూగోళ శాస్త్రానికి సంబంధించి మనం భారతీయ చిత్రపటాలు లేదా మనకి కొన్ని డయాగ్రామ్స్ లాంటివి కూడా యాడ్ చేసుకున్నాం. సో వాటితో పాటు మనకి ఎస్టర్డేస్ క్వశ్చన్ మనం చూసుకుంటే పాలిటీకి సంబంధించి మనం చూసుకుంటే కొన్ని అధికారాలు కావచ్చు, స్కెడ్యూల్లు కావచ్చు, దాంతోపాటు మనకున్న కొన్ని రాజ్యాంగ సవరణలు కావచ్చు, రాజ్యాంగబద్ధ గ్రూపులు ఏమున్నాయి, పర్టికులర్ గా రాజ్యాంగబద్ధంగా ఉన్న కొన్ని పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రెసిడెంట్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, ఇవన్నీ గురించి మనం రాయాలి. దాంతోపాటు కొన్ని ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రికమెండేషన్స్ ఏమున్నాయి వాటిని కూడా రాయాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, కేసెస్ లాంటివి కూడా ఇంక్లూడ్ చేయాలనేది కూడా చెప్పాం. అదే విధంగా ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాలకి ఏం రాయాలనేది ఇక్కడ ఆలోచిస్తే, అంతర్జాతీయ సంబంధాలు కూడా ఎక్కువగా డైమెన్షన్స్ అనేవి మోర్ డైనమిక్స్ లో ఉంటాయి. అంటే లెస్ స్టాటిక్ అనేది కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనకి హిస్టారికల్ గా కొన్ని రిలేషన్స్ అంటే ఇండియా యుఎస్ ఆర్ ఇండియా చైనా రిలేషన్స్ వైజ్ క్వశ్చన్ అడిగితే రీసెంట్ వి ఎక్కువగా రాయాలి, మనకి హిస్టారికల్ గా కొన్ని టచ్ చేయాలి. సో అదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఎలా రాయాలి అంటే ఇంట్రడక్షన్ కి వచ్చేసరికి ఏ విధంగా రాయాలి అనేది ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో ఇంట్రడక్షన్ అంటే పరిచయానికి వచ్చేసరికి ఇక్కడ ముందుగా మనం భారతీయ విదేశాంగ విధానానికి సంబంధించి మొదలు పెట్టాలి. అంటే కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ వివాదం ఆల్రెడీ చెప్పాం, ఇజ్రాయెల్ పాలస్తీనా లేదా యుఎస్ చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, ఇలాంటివి ఇండో పసిఫిక్ ప్రాంతంలో కూడా మనకి కొన్ని అభివృద్ధి చెందుతున్న మార్పుల నేపథ్యంలో భారతదేశం యొక్క విదేశాంగ విధానం కీలకమైన దశలో ఉంది అనేది తెలిపితే సరిపోతుంది. అంటే ఇక్కడ 2 నుంచి 3 లైన్లో మనం ఈ కంటెంట్ అంటే రాయాలి, రైట్. దీంతో పాటు మనం ఇక్కడ ఇంట్రడక్షన్ కి బాడీ పార్ట్ కి మధ్యలో ఒక కనెక్టింగ్ పాయింట్ తో హిస్టారికల్ అంటే కొంత చారిత్రక పరమైన అంశం అయితే రాయాలి. ఏంటది, మన భారత విదేశాంగ విధానం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, అది ఒక్క లైన్ అయినా లేదా 1.5 లైన్ అయినా మనం రాస్తే ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇలాంటివి ఒక ఫ్లోలో ఒక కంటిన్యూటీతో చాలా మంది రాస్తే కరెంట్ అఫైర్స్ రాస్తారు లేదా స్టాటిక్ రాస్తారు. బట్ 2 మింగిల్ చేసి ఇంక్లూడ్ చేసి రాస్తే మనం ఎఫెక్టివ్ గా ఉంటుంది ఆన్సర్. సో అయితే ఇక్కడ భారతదేశం యొక్క విదేశాంగ విధానానికి సంబంధించి మనం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడానికి సంబంధించి రాస్తూ మనం ఈ ప్రపంచ దృశ్యం ఏదైతే ఉందో ప్రెసెంట్ భారతదేశం ఈ పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి, సో ఇక్కడ ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల నేపథ్యంలో మనం భారతీయ విదేశాంగ విధానం చారిత్రాత్మకంగా మనం ఒక వ్యూహాత్మక స్వయం ప్రతితో ఎలా మొదలు పెట్టారో, కొన్ని స్వయం ప్రతిపత్తి సూత్రాల ద్వారా మనం మార్గనిర్దేశం ఎలా ఇచ్చామో దాన్ని మనం ఇక్కడ చెప్పాలి. అంటే ఒక పక్క శాంతి, భద్రత మరియు ఆర్థిక అభివృద్ధిని మనం గుర్తు పెట్టుకుని ఇప్పుడున్న ఉద్రిక్తలు ఉన్నా సరే అవే మనం ఫోకస్డ్ గా ముందుకెళ్తున్నాం, అవి మనం ఇక్కడ చెప్తాం. సో బాడీ పార్ట్ లోకి వచ్చేసరికి ఇక్కడ మనం చెప్పాల్సినవి ఏంటి అంటే, ఇక్కడ భారత విదేశాంగ విధానానికి సంబంధించి మనకున్న రష్యా ఉక్రెయిన్ వివాదం కావచ్చు, ఇవన్నీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇష్యూస్ మనం కవర్ చేస్తూ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యుఎస్ చైనా పోటీకి సంబంధించి చెప్తూ ఇండో పసిఫిక్ లో ఉన్న మార్పులకు సంబంధించి మనం మాట్లాడాలి. దాంతోపాటు మనకి విదేశాంగ విధాన ప్రాధాన్యతలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, కూటముల గురించి కూడా మనం ఇక్కడ చెప్పాలి. అవేంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటే అనేది ఉంది. అందులో మనకి 4 దేశాలు ఉన్నాయి, జపాన్, అదేవిధంగా ఆస్ట్రేలియా, ఇండియా, దాంతోపాటు యుఎస్ నేతృత్వంలోనే ఇది ఒక కూటమిగా
చైనాకి అపోజిట్ గా తీసుకొచ్చారనేది అందరికీ తెలిసిందే. సో అయితే ఈ సంబంధాలను బలోపేతం చేయడం, మరే విధంగా బహిరంగ ఇండో పసిఫిక్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టడం అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంటే. సో అయితే ఇక్కడ మనం ముందుకెళ్లే మార్గంలో ఆర్థిక దౌత్యం గురించి కూడా ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని సంబంధాలు మెరుగుపరచడం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్కి మనం సపోర్ట్ చేస్తే ఇండియా రిలేషన్స్ వైజ్ ఇండియా పాలస్తీనా రిలేషన్స్ అనేవి కింద పడతాయి. అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ విషయంలో మనం ముందుకెళ్తే రష్యాకి సపోర్ట్ చేస్తే ఉక్రెయిన్తో ఇబ్బంది అవుతుంది, ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తే రష్యాతో మన సంబంధాలు తగ్గుతాయి. సో ఇలాంటి వైస్ వెర్సా సిచ్యువేషన్ ఏదైతే ఉందో మనకి ఇంపాక్ట్ఫుల్గా అంటే ప్రభావితంగా ఉన్న నేపథ్యంలో ఇండియా ఏ విధంగా భారతీయ విదేశాంగ విధానం ప్రాధాన్యత ఉందనేది మనం ఇక్కడ నొక్కి చెప్పాలి. అంటే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకుంటే ఇంధన భద్రత గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఇంధన భద్రతకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎక్కువగా ఇప్పుడు ఇండియా ఇజ్రాయెల్ అంటే యుక్రెయిన్ వార్ నడుస్తున్నప్పటికీ రష్యాతో ఇటీవల చమురు గ్యాస్ సరఫరా కోసం ఇటీవల మనం ఒప్పందం అయితే తీసుకున్నాం. అంటే రైట్, ఇలాంటివి మనకి రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా సాంకేతిక మరియు శాస్త్రీయ సహకారం కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంటే. సాంకేతిక శాస్త్రీయ, సో ఎక్కువగా మనకి ఇజ్రాయెల్తో ఈ సంబంధాలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి మనం యుఎస్ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు వంటి సాంకేతిక పరిజ్ఞానంలో మనం సహకరించుకుంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ లోనే కాకుండా మనం టెక్నాలజీ వైజ్ మొన్న జోగ్రఫీ క్వశ్చన్ లో చెప్పినట్టు ఇజ్రాయెల్ నుంచి మనం వాటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేవి కొన్ని తీసుకుంటున్నాం. రైట్, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇవి సంబంధాలు అనేవి తగ్గే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకనే ఈ కీలకంగా భారత విదేశాంగ విధానం అయితే ముందుకెళ్లాలనేది ఇక్కడ చెప్తున్నారు. సో అదే విధంగా మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఇంధన భద్రతకు సంబంధించి మాట్లాడడం, దాంతోపాటు కొన్ని ఉదాహరణలు కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంది. ముందుగా చెప్పినట్టు క్వాడ్ సమ్మిట్ 2023కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇండియా నేతృత్వంలో ఇది ఇటీవలే జరిగింది. శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం కూడా ఇచ్చింది. సో ఇక్కడ ముఖ్యంగా అంతర్జాతీయ క్రమం పట్ల నిబద్ధతను బలోపేతం చేసే విధంగా ఇండియా ప్రవర్తించింది. అదేవిధంగా ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ గా మనం చూసుకుంటే అందులో కూడా ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి, దాంతోపాటు చైనా యొక్క ఆర్థిక ప్రభావాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం ఇందులో కూడా చేరింది అనేది కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు. ఇండియా రష్యా ఎనర్జీ డీల్ ఏదైతే ఉందో, ఇప్పుడు చెప్తున్నట్టు ఇంధన భద్రతకు సంబంధించి ఈ డీల్ గురించి, ఈ అగ్రిమెంట్ ఒప్పందం గురించి మనం మాట్లాడొచ్చు. దాంతోపాటు భారతదేశం యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం కూడా ఇక్కడ మాట్లాడొచ్చు. అంటే ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ యూరోపియన్ యూనియన్ తో సమగ్ర వాణిజ్య ఒప్పందం కూడా కొనసాగుతున్నాయి చర్చలు. సో ఈ విధంగా మనం మాట్లాడుతూ ఫైనల్ గా మనం తీసుకోవాల్సిన చర్యల నేపథ్యంలో అంటే సమస్యలు ఏమున్నాయి, ఇప్పటి వరకు మనం చూసింది ప్రయోజనాలు ఇవన్నీ చూస్తే, దాంతోపాటు ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి సమగ్ర వాణిజ్య ఒప్పందం కూడా మనకు ఉండాలి. కాబట్టి సో కొన్ని ఛాలెంజెస్, సవాళ్ళు కూడా మనం ఇక్కడ రాయాలి. సవాళ్ళు ఏమున్నాయి మనకి ఇక్కడ, ముఖ్యంగా సవాళ్ళ గురించి మాట్లాడితే చాలా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిజం సమస్య కావచ్చు, లేదా సైబర్ అటాక్స్ లాంటివి కావచ్చు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు బలోపేతం ఒక పక్క అవుతుంటే ఆర్థిక ఇంధన భద్రతకి సంబంధించి మనకి కొన్ని సవాళ్ళు అయితే ఉన్నాయి. వాటిని మనం ట్యాకిల్ చేసే విధంగా సాంకేతిక సహకారంతో, దాంతోపాటు భారతదేశం తన జాతీయ ప్రయోజనాలు కాపాడుకుంటూనే ఆ లక్ష్యం పెట్టుకుంటూనే ముందుకెళ్ళాలి అనేది ఇక్కడ మనం చెప్తాం. అంటే సవాళ్ళను అధిగమించే విధంగా మనం ఒక ముగింపు లైన్లు, 2 లైన్లు అయితే రాస్తాం. ఏంటవి, మనం ఈ ముందుకు సాగుతూ మన ఇండియా ఈ లక్ష్యంతో అంటే జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూ ముందుకెళ్తూ పెరుగుతున్న బహుళ ధ్రువ ప్రపంచంలో శాంతి మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తూ మనం ప్రపంచ వేదికగా మన భారతదేశం కీలక పాత్ర పోషించడానికి వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని పెంచుకుంటూ ప్రపంచ మార్పులకు అనుగుణంగా మనం మారుతూ ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అన్నారు కాబట్టి భారత విదేశాంగ విధాన ప్రాధాన్యతలను ఇక్కడ చర్చించండి అని వచ్చారు. కాబట్టి ఇక్కడ కంపల్సరీ పాజిటివ్స్, నెగిటివ్స్, అదేవిధంగా తీసుకోవాల్సిన చర్యలు కూడా రాయాల్సి ఉంది. సో దాంతోపాటు ఒక ముగింపు 1 లేదా 2 లైన్లో రాస్తే సరిపోతుంది. చాలా మంది 3 పేజెస్లో 3 పేజెస్లో ఆన్సర్స్ రాసి పంపిస్తున్నారు.
సో మనకి ఇచ్చిన క్వశ్చన్ అనేది 10 మార్క్స్ ఆన్సర్ కాబట్టి ఓన్లీ 2 pages లో రాయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి రూల్. అదేవిధంగా చాలా మంది ఆన్సర్స్ సెండ్ చేసేటప్పుడు యాప్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు, అది టెక్నికల్ ఇష్యూ అనుకుంటున్నారు. బట్ అది మనకి బ్యాచెస్లో ఏదైతే బ్యాచ్కి సంబంధించి మనం లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం అందులో ఎంటర్ అయిన తర్వాత మీరు ఆస్క్ అంటే జాయిన్ అవ్వడానికి రిక్వెస్ట్ వస్తుంది, ఇమీడియట్గా జాయిన్ రిక్వెస్ట్ అనేది మేము యాక్సెప్ట్ చేస్తాం. ఆ తర్వాత మీరు అసైన్మెంట్ సెక్షన్స్లోకి వెళ్ళి ఇది మీ యొక్క ఆన్సర్స్ PDF ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. చార్ట్స్లో కావచ్చు లేదా ఇతర విభాగాల్లో అప్లోడ్ చేయకండి, అది కన్ఫ్యూజ్ అవుతారు. సో అసైన్మెంట్ సెక్షన్ ఏదైతే ఉందో అందులో ఏ డేకి ఆ డేనే ముందు డేస్ ఏవైతే ఉన్నాయో డే 1, 2, 3, 4 మీరు 1, 2, 3 వరకు అప్లోడ్ చేయలేరు, ఎందుకంటే ఆ రోజు వరకే అది టైం లిమిట్ ఉంటుంది, డెడ్ లైన్ ఉంటుంది. సో అయితే డే 4 కాబట్టి ఈ పర్టికులర్ నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎవ్రీ డే మనకి 3 PM వరకు మనం టైం ఇస్తాం, 2 to 3 PM, రైట్? మీకు 8 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి 3 PM వరకు ఇవ్వచ్చు, రైట్? సో ఇది 3 PM లోపు తీసుకొచ్చే ఆన్సర్స్ ఎవరైతే అప్లోడ్ చేస్తారో అవి మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం, దాంతోపాటు ఇవాల్యుయేట్ చేస్తాం. అది కొంచెం గమనించండి, దాన్ని కోఆపరేట్ చేయండి, ఎందుకంటే ఇది ఒక ఫ్రీ సర్వీస్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. దట్టు మనకి ఆన్సర్ రాయడానికి ఒక 10 minutes సరిపోతుంది, కానీ మీరు 5 hours or 7 hours వరకు టైం ఇస్తున్నాం. బట్ చాలా మంది ఆన్సర్స్ అయితే రాయడానికి ట్రై చేయట్లేదు. ఇక్కడ ఆన్సర్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్, దానికోసమే మనం ఇక్కడ ఆన్సర్ రైటింగ్ ఫ్రీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. సో కంపల్సరీ మీ ఆన్సర్స్ అంటే చాలా మంది భయపడుతున్నారు. ఇది వరకు చూస్తే పాలిటిక్స్ సంబంధించి చాలా ఆన్సర్స్ మనం వచ్చాయి, బట్ అంతర్జాతీయ సంబంధాలు అనగానే చాలా మంది వెనకడిగేశారు. ఎందుకు అంటే చాలా మంది భయం ఆన్సర్ రాయడానికి. మీకు ఎంతవరకు వస్తే అంతవరకు రాయండి అనేది కూడా మనం చెప్తున్నాం. అంటే హాఫ్ పేజ్ రాస్తారా, టోటల్ గా మనకి 2 pages లో రాయాలి. మీరు ఒక పేజ్ లో హాఫ్ పేజ్ రాసినా పర్వాలేదు, ఎంతవరకు ఇంట్రడక్షన్ రాస్తున్నారు, ఇంట్రడక్షన్ కరెక్ట్ గా రాశారా అనేది చూసుకోండి, ఇవాల్యుయేట్ చేస్తాం, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ 1.5 page రాస్తున్నారా, ఓన్లీ 1 page రాసి పంపిస్తారా, మీ ఇష్టం. బట్ వీడియోలో చూపించకపోవచ్చు, బెస్ట్ ఆన్సర్స్ అనేవి వీడియోలో చూపించవచ్చు, బట్ మీరు రాసిన ఆన్సర్స్ అయితే ఇవాల్యుయేట్ చేసి మీకు తగిన మార్క్స్ అదేవిధంగా సజెషన్స్ కూడా ఇచ్చే బాధ్యత అయితే నాది. కంపల్సరీ దీన్ని ఒక యుద్ధంలా తీసుకెళ్దాం. మెయిన్స్ ఆన్సర్ శిక్షణ కార్యక్రమం ఏదైతే ఉందో మనం ఫ్రీగా డైలీ ఒకే క్వశ్చన్ తీసుకుంటున్నాం, బట్ టైం వేస్ట్. అంటే డైలీ చాలా మంది 2-3 questions ఇవ్వచ్చు కదా, 5 questions తీసుకోవచ్చు కదా అంటారు. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ రాస్తే చాలు. మనం ఇక్కడ మెయిన్ ఫోకస్ క్వశ్చన్ కాదు, ఏదైతే టాపిక్ ఉందో దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి అలా రాయడానికి ట్రై చేయండి. ఒక్కొక్క టాపిక్ ని మనం అనుగుణంగా లింక్ చేసుకుంటూ వెళ్తున్నాం, అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డీల్ చేస్తాం. సో ఈ క్వశ్చన్స్ రాయనప్పటికీ మీకు ఆ పర్టికులర్ విభాగం ఏదైతే ఉందో సబ్జెక్ట్ కి సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి మీకు టాపిక్ తెలిస్తే చాలు, ఈజీగా రాయగలరు. సో అందుకనే రాయండి, ఎంతవరకు రాయగలరో పేపర్ తీసి పెన్ పెట్టి చూడండి. హాఫ్ పేజ్ రాస్తారా, ఫుల్ పేజ్ రాస్తారా, 2 pages రాస్తారా, మీ ఇష్టం. భయపడకండి ఎన్ని మార్క్స్ వస్తాయి, తక్కువ వస్తాయా అంటే అసలు రాయగలనా లేదా. చాలా మంది కామెంట్స్ రూపంలో కూడా చెప్తుంటారు, ఇది అలా ఉంది ఇలా ఉంది, చాలా మంది కామెంట్ చేస్తుంటారు రాసిన డిస్ప్లే చేస్తున్న ఆన్సర్ మీద. బట్ అలా కాదు, మీరు రాసి స్వయంగా రాసి పంపించండి, ఎంతవరకు మనం రాయగలం అనేది చూద్దాం. సో కంపల్సరీ మనం ఇంప్రూవ్ అవడానికి ఈ కార్యక్రమం అనేది ఉపయోగించుకుంటున్నాం. అయితే టుమారో క్వశ్చన్ మనం చూసుకుంటే మెయిన్ శిక్షణ కార్యక్రమంలో డే 5 కి సంబంధించి క్వశ్చన్ ఫర్ 3rd July 2024 భారతదేశంలో సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను అమలు చేయడంలో ఉన్న సవాళ్లు మరియు అవకాశాలను చర్చించండి అని ఇచ్చారు. సో ఇది మనం సబ్జెక్ట్ సామాజిక న్యాయానికి సంబంధించి మనం తీసుకుంటాం. సామాజిక న్యాయం ఏదైతే ఉందో దానికి సంబంధించి, అంటే ఇది మనకి ఏపీలో అదేవిధంగా TGPSCలో సంబంధించి మనం మాట్లాడుకుంటే సమాజం అనే టాపిక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు, లేదా సమాజానికి సంబంధించిన సమస్యలు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు, రైట్? సోషల్ ఇష్యూస్ లా ఇక్కడ సామాజిక న్యాయం అనేది UPSC కంటెక్స్ట్ లో తీసుకున్నాం. సో అయితే భారతదేశంలో సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ అనేది ఒక టాపిక్ అయితే దాన్ని అమలు చేయడంలో ఉన్న సవాళ్లు అవకాశాలు కూడా ఇవి ఒక కీవర్డ్స్ గా తీసుకుంటాం. అగైన్ చర్చించండి అనే కీవర్డ్ ఎక్కువగా మనం UPSC ఆర్ ఎనీ ఎగ్జామినేషన్స్ ఎక్కువగా యూజ్ చేసేది డిస్కస్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి ఇందులో కూడా మనం అది వచ్చింది, ఎలా రాయాలనేది కూడా మనం చెప్పుకున్నాం. అదే విధంగా రాసి పంపించండి, 2 pages లో నీట్ గా స్కాన్ చేసి పంపించండి. వైట్ పేజెస్ లో రాయండి, 4-sided bordered pages లో రాసి అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.